ఈరోజు ఓటింగ్ లాస్ట్ డే. దివ్య గారికి ఫ్యాన్స్ ఉన్నా లేకపోయినా ఓట్లు వేసుకొని సంజన గారు ఎలిమినేట్ అయినా పర్లేదు, దివ్య గారిని ఉంచేలా మాత్రం ఓట్లు చేయండి. నేను దివ్య గారికి సపోర్ట్గా మాట్లాడట్లేదు. హౌస్ అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయ్యాక ఎలా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తామో అందరం, ఆ రేంజ్ ఎపిసోడ్ అయితే ఈరోజు రాబోతుంది. లైవ్ చూశాను, ప్రోమోస్ చూశాను, ఇంకా పిచ్చి పీక్స్లో ఉందన్నమాట ఎపిసోడ్ అంతా. మరి ఇలాంటి కంటెంటే కదా ఎపిసోడ్ చూసేవాళ్ళందరూ, అంటే బిగ్ బాస్ చూసేవాళ్ళందరూ కోరుకునేది. ఇలాంటి ఇలాంటి ఎపిసోడ్స్ ఉండాలి అంటే తనుజతో ఆల్మోస్ట్ తనుజ గారు విన్నర్ అని అందరికీ తెలుసు. కానీ ఎపిసోడ్‌లో ఏదో మిస్ అవుతుంది. ఎప్పుడు ఒక ఫ్యామిలీ డ్రామా, లవ్ డ్రామా, ఏదో సరదాగా అలగడం ఇది కాదు. అసలైన మ్యాటర్ ఇప్పుడు స్టార్ట్ అయింది. దివ్య గారుంటే నెక్స్ట్ వీక్ పిచ్చి లేచిపోద్ది మామ. ఎందుకంటే రైవల్రీ స్టార్ట్ అయింది. ఈ రైవల్రీ ఇంకొక 1 వీక్ కంటిన్యూ అయితే బిగ్ బాస్ సీజన్ ఇంక బ్లాక్ బస్టర్ అనమాట. సో, ఎవరైతే దివ్య గారి ఫ్యాన్స్ లేరో, ఉన్నారో వాళ్ళందరూ ఓట్స్ కొట్టండి ఒక్కరోజు. దివ్య గారుండే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని నేను అనుకుంటున్నా. సో, ఈళ్ళిద్దరికి గొడవ అయితే జరిగింది. ఎవరిది తప్పు, ఎవరిది రాంగు అనేది ఎపిసోడ్ తర్వాత నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే తనుజతో గొడవ పెట్టుకోవడం అంటే పెద్ద విషయమే. ఎందుకంటే ఆ బిగ్ షాట్ అలా ఉంటుంది తనూజ. బయట ఓటింగ్‌లో చూసుకుంటే మరి తనూజతో గొడవ పెట్టుకుందంటే, ఒకవేళ తనూజ ఇంకా ఓవర్‌గా ఏమైనా రియాక్ట్ అయిందా? అసలు దివ్యానే ఈ గొడవ ఇనిషియేట్ చేసిందా అనేది చూడాల్సింది ఉంది. క్లియర్‌గా ఎపిసోడ్‌లో లైవ్‌లో కొన్ని కట్ అయ్యాయి కాబట్టి. సో, అదనమాట. మీలో ఎంతమంది, నాకు తెలిసి చాలామంది యూట్యూబ్‌లో లైవ్ చూసే ఉంటారు. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన లైవ్స్, వేరే వేరే ఛానల్స్‌వి ఎవరు చూసినోళ్ళు ఎవరైనా ఉంటే ఎవరిది రాంగ్, ఎవరిది రైట్, మీ ఒపీనియన్ కింద కామెంట్‌లో షేర్ చేయండి. మాట్లాడదాం.